నా చిన్న కోడల్ని కష్టాలు కన్నీళ్లు కలవరపెడుతున్నాయమ్మా. మంచి కోరుకునే సింధుకి మనసు అంతే కరువైపోయింది. అసలు నువ్వు ఇంట్లో ఉండడానికి కారణం పిల్లలే కదా. పిల్లల్ని తీసుకుని నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ దుర్మార్గురాలు మధు నిజ స్వరూపం బయట పెట్టడం కోసం తన భర్తకి సింధు దూరం అయిపోతుందమ్మా. యష్ కూడా సింధుని అర్థం చేసుకోకుండా ప్రతి విషయానికి సింధు మీద కోప్పడుతూ తనని దూరం పెడుతున్నాడు. నా కొడుకు కోడల్ని మేమలా చూడలేకపోతున్నామమ్మా. అందుకే మీ సహాయం కోసం వచ్చాం. ఎలాగైనా సరే యష్ సింధుని ఒక్కటి చేయాలి. ఆ బాధ్యత మీరే తీసుకోవాలి సిద్ధార్థ్. ఒక రకంగా సింధు యష్లు విడిపోవడానికి కారణం నేనే అంకుల్. మళ్ళీ వాళ్ళిద్దరూ కలుస్తారంటే తప్పకుండా హెల్ప్ చేస్తాను. సింధు యష్లని కలపాలన్నదే మా కోరిక కూడా ఆంటీ. కానీ అది ఎలా అనేదే మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మీరు వచ్చి అదే మాట అంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది, కానీ ఎలానో తెలియటం లేదు. చెప్పండి ఆంటీ, సింధు యష్లని కలపడానికి మమ్మల్ని ఏం చేయమంటారు? ముందు సింధు ఏ తప్పు చేయలేదన్న విషయం యష్కి తెలియాలి. అది మీరే చెప్పాలి. నేను చెప్తే యష్ వింటాడా ఆంటీ? కావాలనే నేనేదో కల్పించి చెప్తున్నానని అనుకుంటాడు. అదేదో మీరే చెప్తే. చూడు బాబు, ఎట్టి పరిస్థితుల్లో యష్కి నిజం చెప్పొద్దని సింధు మాతో చెప్పింది. మాట కూడా తీసుకుంది. సింధుకి తెలియకుండా యష్కి నిజం తెలియాలి అని మేమిద్దరం అనుకున్నాం. అందుకే మీ దగ్గరకు వచ్చాం, అంతే. మీరేం చెప్పినా అంతా కల్పితమని యష్ అనుకోవచ్చు, కానీ వాడి మనసు కదిలేలా సింధు గురించి చెప్పి మీరే ఏదో ఒకటి చేయాలి బాబు. చిన్నవాళ్ళైనా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఆంటీ, నా కొడుకు కోడల్ని ఎలాగైనా సరే మీరే కలపాలమ్మా. మీ చేతుల్లోనే ఉంది. అయ్యో ఆంటీ, ఊరుకోండి ఆంటీ, ఊరుకోండి, బాధపడకండి. ఏంటంటే ఇది? ఊరుకోండి, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. అయ్యో బాధపడకండి ఆంటీ, నా వల్ల వేరైన సింధు యష్లని నేనే కలుపుతాను. మీరు ధైర్యంగా ఉండండి. అలాగే. అసలు జనాల డబ్బు సేఫ్గా మన కంపెనీ అకౌంట్స్లో ఉన్నాయా లేదా అనేదే నా భయం. అబే, మీకే భయమే అవసరం లేదు మట్టి గారు. మన కంపెనీ అకౌంట్లోనే జనాల డబ్బంతా సేఫ్గా ఉంది. తొందరపడి కంపెనీ అకౌంట్లో డబ్బంతా సేఫ్గా ఉందని యష్కి చెప్పేశాను. ఇప్పుడు ఆ అకౌంట్లో డబ్బులు ఎలా చూపించాలి? దాచిన డబ్బు కదిలించకూడదు అనుకుంటే ప్రతి ఇష్యూ దానికి లింక్ అవుతుంది. ఇప్పుడెలా? ఏంట సాంగ్ చిరాక? ఎవరు పాడుతున్నారు? మావయ్య, ప్రసాదం తీసుకోండి. ఏంటమ్మా సింధు, ప్రత్యేకంగా ఈరోజు అమ్మవారి పూజ చేస్తున్నావు? ఏంటి విషయం? నేను చేస్తున్న యుద్ధంలో గెలుపు న్యాయం నా వైపు ఉండాలని ఉపవాసం ఉండి
నిష్ఠగా అమ్మవారికి పూజ చేశాను మావయ్య. ఆ తల్లి ఆశీస్సుల కోసం. నువ్వు ఎవరితో ఏ యుద్ధం చేసినా సరే అన్నిట్లో నువ్వే గెలవాలమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ పిల్లలు. మంచి జరగాలని కోరుకునే వాళ్ళకి దేవుడు ఎప్పుడూ ఉంటాడమ్మా. ఆ అమ్మవారి దీవెనలతో నువ్వు తప్పకుండా గెలుస్తావు. థ్యాంక్స్ మావయ్య. సరే పిల్లలు, స్కూల్కి టైం అయింది కదా, మీరు త్వరగా రెడీ అయ్యారండి. నేను బయట ఉంటాను. అలాగే తాతయ్య. అమ్మా మేము స్కూల్కి వెళ్ళొస్తాం. బాయ్. బాయ్ పిల్లలు, జాగ్రత్తగా వెళ్ళిరండి. ప్రసాదం తీసుకో మధు. ఏంటి సింధు, నేను ఓడిపోవాలని పూజ చేసి ఆ ప్రసాదం నాకే పెట్టాలని చూస్తున్నావా? నేను పూజ చేసింది నువ్వు ఓడిపోవాలని కాదు, న్యాయం నిజం గెలవాలని చేశాను. ఏంటి? న్యాయం నిజం గెలిచేది నిలిచేది నేనే. ఇది ఎవ్వరూ మార్చలేరు, ఆపలేరు కూడా. నేను ఆపుతాను. నువ్వు చేసే ప్రతి అన్యాయాన్ని, దుర్మార్గాన్ని నేను మార్చి తిప్పి కొడతాను. నువ్వు మళ్ళీ లైఫ్లో లేవలేనంతగా నిన్ను ఓడిస్తాను. ఇప్పటి వరకు నన్నేదో గెలిచేశానని ఫీల్ అయిపోతున్నట్టున్నావు. స్టిల్ ఇప్పటికీ ఇంకా ఆట నేననుకున్నట్టుగానే జరుగుతుంది. ఇక మీదట కూడా నేననుకున్నట్టే జరిగి తీరుతుంది అని పగటి కలలు కనకు మధు. నీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. నువ్వు వాడే ఆటకు నేను చెక్ పెడతాను. నిన్ను అష్టదిగ్బంధనం చేస్తాను. ఇప్పుడు నేను కిందకు వెళితే మధు కోసం అనవసరంగా సింధుని ఏమైనా అనాల్సి ఉంటుంది. సింధు మధుకి స్ట్రాంగ్ డోసే ఇస్తుంది. ఇవ్వని. నేను కోరుకున్నది దక్కించుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏం చేయటానికైనా వెనకాడను. నువ్వు నన్ను అష్టదిగ్బంధనం చేసే పరిస్థితి వస్తే నిన్ను చంపైనా సరే నేననుకున్నది సాధిస్తాను. సింధుని మధు ఏమైనా చేస్తుందా? మధు అన్నదంటే అన్నంత పని చేస్తుంది. నేను చేస్తున్న యుద్ధంలో గెలుపు న్యాయం నా వైపు ఉండాలని ఉపవాసం ఉండి నిష్ఠగా అమ్మవారికి పూజ చేశాను మావయ్య. నన్ను ఓడించటానికి అమ్మవారికి నిష్ఠతో పూజ చేస్తుందా సింధు? ఇన్ని రోజులు యష్ నాకు రివర్స్ అవ్వకూడదని ఆలోచించే నీ విషయంలో చూసి చూడనట్టుగా సైలెంట్గా ఉన్నాను సింధు. కానీ నువ్వు ఎప్పటికప్పుడు నా అంతం చూడాలని ట్రై చేస్తున్నావు. ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదు. ఈ రాత్రికి సింధు అడ్డు తొలగించుకోవాలి.